హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19। ఈరోజు వీడియో అయితే క్విక్ అండ్ ఈజీగా మీరు ఓన్గా వేసుకునే 3 హెయిర్ స్టైల్స్ అయితే చూపించబోతున్నాను అనమాట। ఫస్ట్ హెయిర్ స్టైల్ అనమాట। ఇవి చాలా సింపుల్, మీరు ఓన్గా వేసేసుకోవచ్చు, ఇంకొకరి హెల్ప్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు। ఫస్ట్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను। ఫస్ట్ అయితే ఇలా సైడ్ పాపిడి తీసేసుకొని ఫస్ట్ కొంచెం నేను చూపించే విధంగా కొంచెం జుట్టునైతే తీసేసుకొని ఒక చేత్తో ఇలా తిప్పుకుంటూ దాన్ని మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ వెనక్కి తీసుకున్న జుట్టుకి కలుపుతూ తిప్పుకుంటూ పోవాలండి, అంతేనండి। 2 సైడ్స్ కూడా అట్లానే వేసేసుకోవాలి, చాలా ఈజీగా ఉంటుంది। ఇప్పటి వరకు ఎవరు వేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి। ఇది ఎవరికైనా సరే ఈ హెయిర్ స్టైల్ అనేది సెట్ అవుతుంది, శారీస్ పై కానీ డ్రెస్సెస్ పై కానీ సెట్ అవుతుందన్నమాట। పార్టీ వేర్గా బయటికి వెళ్ళాలనుకుంటే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో వేసుకోవచ్చు। సిల్కీ హెయిర్ అయినా కర్లీ హెయిర్ అయినా ఎవరైనా ఈ హెయిర్ స్టైల్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట। షార్ట్ హెయిర్ అయినా సరే వేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట। ఇలా మొత్తం ఒక సైడ్ అంతా వేసుకున్న తర్వాత పిన్స్ కానీ లేదంటే క్లిప్స్ ఉంటాయి కదా, టిక్ టాక్ క్లిప్స్, అవైనా పెట్టేసుకోండి। ఇట్లా రెండు పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ సెకండ్ వైపు కూడా అదే విధంగా కొంచెం జుట్టును తీసుకొని ఇట్లా పాపిడి తీసుకొని వెనకదంతా మనకి ముందుకు రాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ మొత్తం ఇలానే ఫస్ట్ చూపించిన విధంగానే ఇలా ఒక పాయని తీసుకొని ఇలా నులుపుకుంటూ దానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాయని అట్లా తీసేసుకొని దాన్ని కూడా కొంచెం ఫస్ట్ ఒక రెండు సైడ్లు తిప్పి మళ్ళీ ఫస్ట్ దానికి కలుపుకుంటూ తిప్పుకుంటూ పోవాలన్నమాట। అదే విధంగా మొత్తం అల్లిసుకోవాలి, ఇంతేనండి। చాలా అంటే చాలా సింపుల్। నేను ఎప్పుడు ఎక్కువగా ఈ హెయిర్ స్టైల్నే యూజ్ చేస్తూ ఉంటాను బయటకు వెళ్ళేటప్పుడు। ఇది ఎవరికైనా బాగా సెట్ అవుతుందన్నమాట। ఇప్పటి వరకు ఎవరైనా వేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి। ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇగో ఇలా చూపించిన విధంగా నేనైతే పిన్నులు పెట్టుకుంటున్నాను। టిక్ టాక్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ నా జుట్టుకు కొంచెం టిక్ టాక్స్ అనేవి సెట్ అవ్వవు, అందుకని పిన్నులు పెట్టుకుంటున్నాను। నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ ఒక క్లిప్ని ఇలా పెట్టేసుకుంటే లూజ్గా వదులుకోవచ్చు, లేదంటే మీరు జుట్టు ఎక్కువగా ఉండేవాళ్ళు జడను కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। నెక్స్ట్ సెకండ్ చూపించబోతున్నాను। సెకండ్ది అయితే కూడా చాలా ఈజీ అనమాట। ఇలా కొంచెం సెంటర్లో తీసేసుకొని మనం జడ వేసుకునే విధంగానే కొంచెం అల్లుకోవాలి కొద్దిగా। ఇలా అల్లుకున్న తర్వాత చూడండి చూపిస్తున్నాను కదా, ఇలా 3 పాయలను తీసి అల్లుకొని కిందకి ఒక క్లిప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట, అది వీడిపోకుండా ఈ విధంగా పెట్టుకోవాలి చూపించే విధంగా। పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ హెయిర్ స్టైల్ అనేది సెట్ అవుతాయండి, 3 హెయిర్ స్టైల్స్ కూడా। నేను ఈ 3 హెయిర్ స్టైల్స్ కూడా నేను ఓన్గా నేర్చుకున్నవేని, ఎవరు నాకు నేర్పించినవేం కాదు, చాలా ఈజీగా వేసుకోవచ్చు। ఇదైతే ఇంకా అప్పటికప్పుడు వీడియో చేసేటప్పుడు ఆటోమేటిక్గా గుర్తొచ్చిన హెయిర్ స్టైల్ అనమాట। సరే బాగుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను। ఈ హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి। నెక్స్ట్ ఇలా 2 సైడ్స్ కొంచెం కొంచెం ఇలా తీసుకొని తిప్పుకుంటూ కిందన క్లిప్ అనేది పెట్టేసుకోవాలన్నమాట, 3ంటికి కలిపి, అంతేనండి। ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్, ఒకసారి ట్రై చేయండి। నెక్స్ట్ ఈ జుట్టు మొత్తం వెనక ఇట్లా క్లిప్ పెట్టేసుకొని లూజ్గా విడిచిపెట్టుకోవచ్చు, లేదంటే జడైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట। ఫ్రంట్కి అయితే లుక్ ఇలా ఉంటుంది ఫైనల్గా। నెక్స్ట్ థర్డ్ హెయిర్ స్టైల్ అండి, ఇది కూడా చాలా ఈజీగా తొందరగా వేసుకోవచ్చు అన్నమాట। ఈ 3 హెయిర్ స్టైల్స్ కూడా ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎవరికి బ్రతిమాలాల్సిన అవసరం కూడా లేదు, మనం ఓన్గా వేసేసుకోవచ్చు, చాలా అంటే చాలా ఈజీ। ట్రై చేయండి, ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి ఒకసారి। ఇలా మధ్యలో కొంచెం జుట్టును తీసుకుంటూ ఇలా మొత్తం నులిపేసుకుంటూ పిన్నులు పెట్టుకోవాలండి, అలాగే నేను చూపించే విధంగా అలా కొంచెం కొంచెం ఒక్కో సైడ్ నుంచి కొంచెం వేసి జుట్టుని ఇలా తీసుకుంటూ నులుపుకుంటూ మొత్తం ఇలా పిన్నులు అయితే పెట్టుకోవాలి। నేనైతే కింద టిక్ టాక్ని యూజ్ చేస్తున్నాను। ఇలా క్లిప్ని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో వైపు కూడా ఇలాగే కొంచెం జుట్టుని తీసేసుకోవాలి, నేను చూపించే విధంగా। ఈ 3 హెయిర్ స్టైల్స్ కూడా నా ఓన్గా క్రియేట్ చేసుకున్నవండి, ఎలా ఉన్నది కూడా మీరు కామెంట్ చేయండి। ఇంక ఇలా అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం ఇలా కొంచెం వేసి జుట్టుని తీసుకుంటూ ఇలా నులుపుకుంటూ కింద క్లిప్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట। చాలామందికి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలని ఉంటుంది, కానీ
వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. చాలా కష్టం అని చెప్పి ఆలోచిస్తారు. ఇవైతే చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు అమ్మాయిలు ఉంటే ఫస్ట్ వాళ్ళపైన ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మీరైతే వేసేసుకోండి. అమ్మాయిలు లేని వారు ఓన్గా ట్రై చేయండి. ఫస్ట్ రాకుండా సెకండ్ టైంకి వస్తుంది కదా, ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. మనం ఎక్కువగా పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రొటీన్గా ఒకే హెయిర్ స్టైల్ కాకుండా అప్పుడప్పుడు కొత్తగా వేసుకోవాలని అనుకుంటాం కదా. అందుకే ఇలా సింపుల్గా ఉండే హెయిర్ స్టైల్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. మీకోసం చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలాగ ఉందో కూడా కామెంట్ చేయండి. లాస్ట్లో ఇందులో ఏ హెయిర్ స్టైల్ బాగుందో కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఫేస్కి ఏ హెయిర్ స్టైల్ సెట్ అయిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ హెయిర్ స్టైల్స్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, కానీ వేసుకోవాలనిపిస్తుంది కానీ చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అంతేనండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏదో ఒక వీడియో కాకుండా ఏదైనా కొంచెం యూజ్ అయ్యే వీడియో పెడదామని చెప్పి ఆలోచిస్తూ వీడియోస్ అనేది లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోస్ అవి చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువగా ఇస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. లైక్ వేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలా నేను చూపించిన విధంగా మొత్తం అన్ని సైడ్స్ ఇట్లా తిప్పుకుంటూ కిందన ఫైనల్గా వెనక్కి క్లిప్ అయితే పెట్టేసుకోవాలండి. అన్నింటినీ కలిపి చూడండి. ఇలా చూపించిన విధంగా అన్నీ ఒకేసారి పట్టుకుంటూ క్లిప్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి. అంతేనండి. ఫైనల్గా రెడీ అయిపోయింది హెయిర్ స్టైల్ అయితే. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయటం మర్చిపోకండి.